వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్ వారి ఆధ్వర్యంలో సైనిక్ అండ్ నవోదయ బ్యాచ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏఆర్ లాజిక్స్ వారి ఆధ్వర్యంలో బుక్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎవ్రీ చాప్టర్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి 16th చాప్టర్ జామెట్రీ గురించి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా ఒక 20 చాప్టర్స్ ఉన్నాయి. సైనిక్ అయితే బుక్ అంతా రిలీజ్ అయింది. బుక్ అంతా చాప్టర్ వైజ్గా ప్రిపేర్ చేయడం జరిగింది. జస్ట్ మార్కెట్లకు జనవరి తర్వాత మార్కెట్లకు రిలీజ్ చేయబోతున్నాం. సో మనం ఒకసారి ఈ జామెట్రీ చాప్టర్ నుంచి సైనిక్ ఇప్పుడు జనవరి 18కి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ చాప్టర్ నుంచి మనకు ఓవరాల్గా 2023, 24, 25 ఈ 3 years 6 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే 6 × 3 18 మార్క్స్ ఉన్నాయి. ఈ చాప్టర్ నుంచి మనకు వెయిటేజ్ ఎన్ని మార్క్స్ ఉన్నాయంటే 18 మార్క్స్ ఉన్నాయి. 6 క్వశ్చన్స్ వచ్చినాయి కంటిన్యూగా 3 years, అంటే 18 మార్క్స్ వస్తాయి మనకి. ఇప్పుడు ఈ చాప్టర్ నుంచి ఓవరాల్గా మనకి ఇప్పుడు సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 18 మార్క్స్ వచ్చే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఒకసారి వీటి గురించి మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రీవియస్గా సైనిక్లో అడిగినటువంటి క్వశ్చన్లను కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. ఫస్ట్ చాప్టర్ వైజ్గా కొద్ది బేసిక్స్, కొన్ని ఫండమెంటల్ మనం నేర్చుకొని తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కషన్ చేసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నా ప్రజెంట్ ఫస్ట్ వన్ చాప్టర్ చూడండి ఒకసారి. ఈ చాప్టర్లో మనం ఏమేమి నేర్చుకుంటాము అంటే స్ట్రాటజీ, ఈ చాప్టర్ యొక్క స్ట్రాటజీ ఏముందో దాని గురించి మనం నేర్చుకుంటాం. తర్వాత బేసిక్స్, తర్వాత రూల్స్, తర్వాత షేప్స్, ఈ 4 కాన్సెప్ట్ గురించి మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ చూడండి ఒకసారి బ్లూ ప్రింట్ చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి 2023లో 6 క్వశ్చన్స్, 24లో కూడా 6 క్వశ్చన్స్, 25లో కూడా 6 క్వశ్చన్స్ ఉన్నాయి. 2026లో కూడా అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి దీనికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఏ ఏరియాల నుంచి అడిగింటే ఎక్కువ చూడండి, బేస్డ్ ఆన్ లైన్స్ అండ్ యాంగిల్స్, లైన్స్ని యాంగిల్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంకెక్కడ అడుగుతున్నాడు, బేస్డ్ ఆన్ క్వాడ్రిలేటరల్, క్వాడ్రి అంటే 4, లేటరల్ అంటే సైడ్, ఈ 4 sides సంబంధించిన ఫిగర్స్లో నుంచి కూడా 1 క్వశ్చన్ అడుగుతున్నాడు. తర్వాత బేస్డ్ ఆన్ రైజింగ్ ఏ సర్కిల్, సర్కిల్లో నుంచి కూడా మనకు 1 క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓవరాల్గా 8 క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి జామెట్రీ నుంచి ఓవరాల్గా 8 క్వశ్చన్స్ ఉన్నాయి. 8 3 24 మార్క్స్ వచ్చే అవకాశాలు అయితే మెండుగా ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు చూడండి ఫస్ట్ పాయింట్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. పాయింట్ అంటే ఏం డెఫినేషన్ చెప్తుంది, ఏ పాయింట్ యాజ్ ఎ నో లెంత్ ఆర్ బ్రెడ్త్, పాయింట్ అనేది లెంత్ కానీ బ్రెడ్త్ కానీ ఉండదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ అన్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఇన్ స్పేస్, స్పేస్ పైన ఒక పాయింట్, ఒక లొకేషన్ గురించి మాత్రమే ఈ పాయింట్ అనేది చెప్తుంది. ద అటామిక్ యూనిట్ ఆఫ్ జామెట్రీ, జస్ట్ ఇది ఒక యూనిట్ మాత్రమే, అది పాయింట్ అంటే. తర్వాత నెక్స్ట్ లైన్ సెగ్మెంట్ గురించి వస్తున్నాం. సెకండ్ పాయింట్ ఏంటంటే లైన్ సెగ్మెంట్, వీ కెన్ డ్రా ఇట్ ఆన్ పేపర్, ఈ పేపర్ పైన మనం దీన్ని డ్రా చేయొచ్చు. ఎట్లా డ్రా చేస్తాం చూడండి, ఏ లైన్ సెగ్మెంట్ యాజ్ 2 ఎండ్ పాయింట్స్, ఈ లైన్ సెగ్మెంట్ కు 2 ఎండ్ పాయింట్స్ ఉండాలి. చూడండి ఇక్కడ ఒక ఏ దగ్గర ఒక ఎండ్ పాయింట్ చూస్తున్నాం, బి దగ్గర కూడా ఒక ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే లైన్ సెగ్మెంట్ హ్యావింగ్ 2 ఎండ్ పాయింట్స్, లైన్ సెగ్మెంట్ కు 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. అలాగే ఇట్ హ్యాస్ ఏ డెఫినెట్ లెంత్, దీని యొక్క లెంత్ కూడా ఎంత ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం చెప్పవచ్చు. అందుకే దీన్ని డెఫినెట్ లెంత్ అంటాం. అంటే మెజర్మెంట్ చేయొచ్చు. దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఏబి రాసి పైన ఇట్లా లైన్ పెట్టాలి, అంటే లైన్ సెగ్మెంట్ అంటాం. ఏబి లైన్ సెగ్మెంట్ అని రిప్రజెంట్ చేస్తాం. ఈ పేపర్ పైన ఈ విధంగా రిప్రజెంట్ చేయాలి. ఇది లైన్ సెగ్మెంట్ అంటే. నెక్స్ట్ 3 ద రే, రే అంటే ఏం చెప్తుంది చూడండి ఒకసారి, ఏ లైన్ సెగ్మెంట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ఇన్ ఎనీ 1 ఎండ్ పాయింట్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ ఏ రే. చూడండి ఒక ఎండ్ పాయింట్స్ ఉంటుంది దీనికి, హ్యావింగ్ 1 ఎండ్ పాయింట్స్, 1 సైడ్ అయితే ఎంతనన్నా ఎక్స్టెండ్ చేయొచ్చు, అంటే దీనికి కూడా ఇన్ఫినిటీ డైరెక్షన్ ఉంటుంది. అలాంటి రేని మనం ఏమంటామంటే రే అని చెప్తాం. అంటే దీనికి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి, ఓన్లీ 1 ఎండ్ పాయింట్స్. 1 ఎండ్ పాయింట్ ఉండేటటువంటి రేని ఏమంటామంటే
ఉండేటటువంటి లైన్ ఏమంటామంటే రే అంటాం. దాన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. పీక్యూ రాసి రే ఇట్లా రాశారు. దీనికి ఓన్లీ 1 ఎండ్ పాయింట్ ఉంటుంది. ఇది రే అంటే. నా 4th వన్ ద లైన్. లైన్ అంటే ఏం చెప్తుంది చూడండి. ఏ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. లైన్స్ కు ఎండ్ పాయింట్స్ ఉండవు. ఇట్ ఈస్ ఆఫ్ ఇన్ఫైనైట్ లెంత్. దీనికి ఎంత లెంత్ ఉంటుందంటే ఇన్ఫైనైట్ లెంత్ ఉంటుంది. అంటే దీన్ని మనం మెజర్మెంట్ చేయలేము. కానీ మనకు అర్థం కావడం కోసం పేపర్ పైన రిప్రజెంట్ మాత్రమే చేసుకోగలుగుతాం, కానీ ఫిక్స్డ్ మెజర్మెంట్ మనం చేయలేము. సో వీ కెన్ నాట్ డ్రా ఎ లైన్ ఆన్ పేపర్. యాక్చువల్గా అయితే మనం పేపర్ పైన స్ట్రేట్ లైన్ మనం డ్రా చేయలేము. బట్ ఇట్ ఈస్ ఎ రిప్రజెంటెడ్ బై ఎ డయాగ్రామ్. ఈ విధంగా మాత్రమే మనం పేపర్ పైన రిప్రజెంట్ అనేది చేయగలుగుతాం. ఇది ద లైన్. నౌ నెక్స్ట్ వన్. ఇక్కడ జస్ట్ బ్లూ ప్రింట్ మనం డిజైన్ చేయడం జరిగింది. జస్ట్ రివిజన్ కోసం మాత్రమే. లీనియర్ ఎలిమెంట్స్, ఇవన్నీ లీనియర్ లైన్ అంటాం. దీని లీనియర్ లైన్ అనొచ్చు, దీన్ని అనొచ్చు, దీన్ని అనొచ్చు. ఇదేమవుతుంది చెప్పండి. దీన్ని ఏమన్నాం మనం? లైన్ సెగ్మెంట్ అన్నాం. దీన్ని ఏమన్నాం? లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ కి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి? 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి అంటే 2. దీన్ని డెఫినెట్ గా లెంత్ మెజర్మెంట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. సో నౌ దీనికి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి? ఓన్లీ 1 ఎండ్ పాయింట్. దీన్నే మనం రే అని చెప్పినాం. దీన్ని ఇన్ఫైనైట్ 1 డైరెక్షన్. దీనికి ఎన్ని డైరెక్షన్లు ఉంటాయంటే ఓన్లీ 1 డైరెక్షన్ మాత్రమే ఉంటుంది. సో అలాగే లైన్. నెక్స్ట్ స్ట్రేట్ లైన్. లైన్ కు ఎండ్ పాయింట్స్ అనేటివి ఉండవు. దీన్ని డెఫినెట్ గా లెంత్ ని మెజర్మెంట్ చేయలేము. సో దీనికి ఇన్ఫైనైట్ లెంత్ మెజర్మెంట్ ఉంటుంది. దాన్ని మనం లైన్ అంటాం. దీన్ని బో సైడ్ గా డైరెక్షన్ లో మనం ఎక్స్టెండ్ చేయవచ్చు. నౌ కనెక్టింగ్ పాయింట్స్. ఇక్కడ లైన్ సెగ్మెంట్ గురించి ఒకసారి చిన్న రిమార్క్, అంటే ఒక నోట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఎప్పుడైనా లైన్ సెగ్మెంట్ లో ఏ మెజర్మెంట్ మనం తీసుకోవాలంటే ఇట్లా ఈ మెజర్మెంట్ తీసుకోవద్దు, ఈ లెంత్ తీసుకోవద్దు. కేవలం షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకోవాలి. దాన్నే మనం లెంత్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ అని చెప్తాం. అంటే ఇక్కడ చూడండి, ఓన్లీ వన్ స్ట్రైట్ లైన్ కెన్ బి డ్రాన్ బిట్వీన్ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ మధ్యలో మాత్రమే మనం డ్రా చేస్తాం. దాని లెంత్ మాత్రమే మనం తీసుకోవాలి. దాన్ని షార్టెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ అని చెప్తాం మనం. నౌ ప్యారలల్ లైన్స్ అంటే ఏంటో చూద్దాం. ప్యారలల్ లైన్స్ అంటే ఏం చెప్తుంది చూడండి. ఇక్కడ 2 లైన్స్ తీసుకున్నాం. ఇఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ పేర్ ఆఫ్ లైన్స్ ఇస్ ఆల్వేస్ సేమ్. పేర్ ఆఫ్ లైన్స్ అంటే 2 లైన్స్ ఉంటాయి. ఆ 2 లైన్స్ కలిపి 1 పేర్ అంటాం. ఈ 1 పేర్ లో సేమ్, ఆల్వేస్ సేమ్ ఫర్ ద హోల్ లెంత్, దెన్ దిస్ లైన్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. ఇక్కడ చూడండి 2 పేర్ ఆఫ్ లైన్స్ తీసుకుంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుందో హియర్ ఆల్సో సేమ్ డిస్టెన్స్. ఇక్కడ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఎక్కడ తీసుకున్నా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ 2 అనేటి ఎక్కడ ఎక్స్టెండ్ చేసినా అవి ఇంటర్సెక్ట్ కావు. అప్పుడు ఈ 2 లైన్స్ మనం ఏమంటామంటే ప్యారలల్ లైన్స్ అని చెప్తాం. ఏ డిస్టెన్స్ బిట్వీన్ ఏ పేర్ ఆఫ్ లైన్స్ ఈజ్ ఆల్వేస్ సేమ్. వీటి యొక్క డిస్టెన్స్ అనేది ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. Now next, perpendicular bisector. Perpendicular bisector, సెక్టర్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం. ఒక లైన్ అనేది సెక్టర్ ను బైసెక్ట్ చేస్తుంది, అంటే 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది అని మీనింగ్. చూడండి ఇక్కడ చూద్దాం ఒకసారి. ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ అనదర్ లైన్ ఎట్ 90 degrees. ఒక లైన్ ను ఇంకొక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుందమ్మా. ఇది L1 అనుకోండి, ఇది L2 లైన్ అనుకుంటే, 1 లైన్ ను ఇంకొక లైన్ అనేది ఏమవుతుందంటే ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఎప్పుడు 90 degrees లో ఇంటర్సెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ 90 degrees ఉంటుందమ్మా. అంటే ఈ లైన్ అనేది ఏం చేస్తుందంటే 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. అంటే సేమ్ ఈక్వల్ డిస్టెన్స్ లో ఇంటర్సెక్ట్ చేస్తుంది. అందుకే బైసెక్టార్ 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది అని చెప్తాం. ఓకేనా? డివైడ్స్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఇక్కడ ఎంత అయితే డిస్టెన్స్ ఉంటుందో
ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. 2 ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ ఏ బైసెక్టర్ అని చెప్తాం. నా ఇంటర్సెక్షన్ టైప్స్ చూడండి మా. ఇక్కడ చూడండి 2 లైన్స్ మాత్రం తీసుకున్నాం. ఇది L1 అనుకోండి, ఇది L2 అనుకుందాం. 2 లైన్స్ ని ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. 2 లైన్స్ అనేది ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతే ఈ పాయింట్ ఏమంటామంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని చెప్తాం. ఈ పాయింట్ ఏమని చెప్పాలి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అందుకే దీన్ని ఏమంటామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఈ లైన్స్ ని ఏమనాలి అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనాలి. ఈ పాయింట్ ఏమనాలంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని చెప్పాలి. ఇక్కడ ఎన్ని లైన్స్ ఉంటాయంటే 2 లైన్స్ ఉంటాయి. ఓకేనా? నా ఇక్కడ చూద్దాం. L1, L2, L3 ఇట్లా తీసుకున్నాం అనుకోండి, L4 ఇట్లా లైన్స్ అన్ని తీసుకుంటే ఈ లైన్స్ అన్నిటికీ కామన్ గా ఒకటే పాయింట్ ఉంది. ఈ పాయింట్ ని మనం కాన్కరెంట్ పాయింట్ అంటాం. ఈ పాయింట్ ఏమంటామంటే కాన్కరెంట్ పాయింట్ అంటాం. ఈ లైన్స్ అన్నిటిని ఏమంటామంటే కాన్కరెంట్ లైన్స్ అంటాం. అందుకే 3 or more లైన్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ద సేమ్ పాయింట్, ఒకటే పాయింట్ దగ్గర 3 కానీ 3 కంటే ఎక్కువ కానీ లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతే ఆ లైన్స్ అన్నిటిని మనం ఏమంటామంటే ఇంటర్సెక్షన్ లైన్స్ అంటే కాన్కరెంట్ లైన్స్ అని చెప్తాం. ఓకేనా? నౌ ట్రాన్స్వర్సల్ గురించి చూద్దాం. ట్రాన్స్వర్సల్ అంటే ఏం చెప్తుంది? L1 అనే లైన్, L2 అనే లైన్, L3 అనే లైన్, 3 లైన్స్ తీసుకున్నాం. ఏ స్ట్రైట్ లైన్ విచ్ కట్స్ 2 or more parallel lines at distinct points is called transversal అని చెప్తున్నాం. అంటే L1, L2 అనే 2 లైన్స్ తీసుకుంటే ఇంకొక లైన్ ఏమవుతుందంటే ఈ 2 లైన్స్ ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఎట్లా? 2 డిస్టింక్ట్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే అప్పుడు ఈ లైన్ ని మనం ఏమంటామంటే ట్రాన్స్వర్సల్ లైన్ అని చెప్తాం. అంటే 2 లైన్స్ ని ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేయాలి, 2 డిస్టింక్ట్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే అప్పుడు ఈ లైన్ ను మనం ఏమంటామంటే ట్రాన్స్వర్సల్ లైన్ అని చెప్తాం. ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అంటే. వాట్ ఈస్ అన్ యాంగిల్? యాంగిల్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఈ విధంగా తీసుకుంటున్నాం, ఇట్లా రొటేషన్ అవుతుంది. ఓకేనా? కామన్ ఇనిషియల్ పాయింట్ ఇట్లా రొటేషన్ అయినప్పుడు ఈ పాయింట్ ను మనం ఏమంటామంటే కామన్ ఇనిషియల్ పాయింట్ అని చెప్తాం. చూడండి, ఇక్కడ an angle is formed by 2 rays with a common initial point. ఈ రేకు తీసుకున్నా ఈ పాయింట్ అనేది ఇనిషియల్ పాయింట్ అవుతుంది. ఈ రేకు మధ్యలో వచ్చేటటువంటి ఈ దాన్ని మనం యాంగిల్ అని చెప్తాం. ఈ మధ్యలో వచ్చేదాన్ని ఏమంటాం? యాంగిల్ అని చెప్తాం. ఈ పాయింట్ ను కామన్ ఇనిషియల్ పాయింట్ అని చెప్తాం. దీన్ని AOB అని రాస్తాం. యాంగిల్ AOB అని రాస్తాం. లేదు అంటే యాంగిల్ BOA అని రాస్తాం. యాంగిల్ BOA అని రాస్తాం. లేదు అంటే యాంగిల్ O అని కూడా రాయొచ్చు. ఈ విధంగా రాస్తాం. దీన్ని యాంగిల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నౌ నెక్స్ట్ వన్, అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే ఏమంటున్నాం చూడండి. యాంగిల్ మోర్ దెన్ 0 కంటే ఎక్కువ ఉండాలి అండ్ లెస్ దెన్ 90 కంటే తక్కువ ఉండాలి ఈజ్ కాల్డ్ అక్యూట్ యాంగిల్. ఏ యాంగిల్ అయితే మోర్ దెన్ 0 లెస్ దెన్ 90 ఉంటుందో ఆ యాంగిల్ని మనం ఏమంటామంటే అక్యూట్ యాంగిల్ అని అంటాం. సింపుల్గా 0 to 9 కాదు, ఇన్ బిట్వీన్ 0 to 90. ఎగ్జాంపుల్ 25 తీసుకొని 35, 40, 60 ఇంకా ఎక్సెట్రా వీటన్నిటిని మనం అక్యూట్ యాంగిల్స్గా తీసుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే విచ్ యాంగిల్ హ్యావింగ్ మోర్ దెన్ 0 అండ్ లెస్ దెన్ 90, దట్ యాంగిల్ ఈస్ కాల్డ్ అక్యూట్ యాంగిల్ అని చెప్తాం. రైట్ యాంగిల్. నెక్స్ట్ రైట్ యాంగిల్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. యాంగిల్ ఆఫ్ 90 ఈస్ కాల్డ్ రైట్ యాంగిల్. ఏదైతే 90 degrees యాంగిల్ అవుతుందో దాన్నే రైట్ యాంగిల్ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంది. ఈ 90 ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే రైట్ యాంగిల్ అని చెప్తాం. దీన్ని ఏమని రాయొచ్చు? AOB అని రాయొచ్చు, లేదంటే BOA అని రాయొచ్చు. యాంగిల్ AOB అన్న రాయొచ్చు, లేదు అంటే యాంగిల్ BOA అని కూడా రాయొచ్చు. ఇట్లనన్నా రాయండి లేదా ఇట్లనన్నా రాయండి, ఆ విధంగా రాయొచ్చు. నౌ లాస్ట్ ఇది ఓవరాల్గా మనం రైట్ యాంగిల్ వరకు నేర్చుకున్నాం. ఫస్ట్ పాయింట్ అంటే ఏంది, లైన్ అంటే ఏంది, లైన్ సెగ్మెంట్ అంటే ఏంది,
తర్వాత రే అంటే ఏంది, తర్వాత కామన్ ఇనిషియల్ పాయింట్ అంటే ఏంది, తర్వాత అక్యూట్ యాంగిల్ అంటే ఏంది, రైట్ యాంగిల్ అంటే ఏంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకునే ప్రయత్నం చేసినాం. తర్వాత వీడియోలో దీన్ని కంటిన్యూయేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రతి చాప్టర్ను మీకు ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడే మనం కొత్తగా ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. త్వరలోనే మార్కెట్లోకి బుక్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. ఎవరైతే సైనిక్ స్కూల్కి సంబంధించిన ఎంట్రన్స్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వెంటనే ఏఆర్ లాజిక్స్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కంటిన్యూగా చాప్టర్ వైజ్గా పీడిఎఫ్ ఉంటుంది, దానికి సంబంధించిన వీడియో కిందనే ఉంటుంది, ఆ పీడిఎఫ్ కిందనే ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలాగే దానితో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో వీలైనంత వరకు మీరు ఏఆర్ లాజిక్స్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకొని లైవ్ క్లాసెస్ అండ్ రికార్డింగ్ వీడియోస్ వినే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.